పొద్దున్న లేవగానే కడుపులో టిఫిన్ పడితేనే రోజు మొదలైనట్టు చాలా మందికి అనిపిస్తుంది. రుచిగా ఉంటే చాలు, ఆరోగ్యంపై అంతగా ఆలోచించకుండా అదే టిఫిన్ను రోజు తింటుంటాం. కానీ నోటికి బాగానే అనిపించే కొన్ని బ్రేక్ఫాస్ట్లు అసలు మీ శరీరానికి ఏ మాత్రం మేలు చేయవని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అప్పుడప్పుడు తినడం వేరు, అదే డైలీ రొటీన్ గా మారితే మాత్రం ఆరోగ్యానికి పెద్ద ముప్పేనని చెబుతున్నారు. ముఖ్యంగా మైదాతో తయారయ్యే టిఫిన్స్ లో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, విటమిన్లు దాదాపుగా లేవు, కానీ కార్బోహైడ్రేట్స్ మాత్రం విపరీతంగా ఉంటాయి. దీంతో షుగర్ లెవెల్స్ వేగంగా పెరగడం, బరువు ఎక్కువ కావడం వంటి సమస్యలు మొదలవుతాయి. మైదా సేమియా, సెట్ దోశ లాంటి టిఫిన్స్ ను రోజు తినడం డయాబెటీస్ రోగులకు మాత్రమే కాదు, ఆరోగ్యంగా ఉన్న వారికి ప్రమాదకరమే. స్వీట్ పొంగలి కూడా చాలా మంది ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్, కానీ ఇందులో వేయించే నెయ్యి, చక్కెర లేదా బెల్లం మోతాదు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది. బరువు తగ్గాలనుకునే వారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు అయితే స్వీట్ పొంగలికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇక త్వరగా తయారవుతున్నదన్న కారణంతో తెల్ల రవ్వ ఉప్మా చాలా మంది ఇళ్లలో రెగ్యులర్ గా చేసుకుంటారు. అయితే ఇందులో ఫైబర్, ప్రోటీన్ లాంటివి చాలా తక్కువగా ఉండటంతో ఇది కడుపు నింపే ఆహారం తప్ప ఆరోగ్యానికి పెంచే టిఫిన్ కాదని చెబుతున్నారు. అదే గోధుమ రవ్వ, జొన్న, రాగి వంటి మిల్లెట్స్ తో చేసిన ఉప్మా అయితే శరీరానికి మేలు చేస్తుంది. నూనెలో పూర్తిగా వేయించిన పూరీలు ఇంకో పెద్ద సమస్య. అధిక క్యాలరీలు, కొవ్వు ఉండడంతో ఇవి బరువు పెరగడానికి, జీర్ణ సమస్యలకు కారణమవుతాయి. ఆలు కర్రీతో పూరీ కాంబినేషన్ రుచిగా ఉన్న ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పూరీ తినాలనిపిస్తే గోధుమ పిండితో చేసి తక్కువ నూనె వాడి ఎక్కువ కూరగాయలు లేదా సలాడ్స్ తో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మొత్తానికి ఆరోగ్యాన్ని పాడు చేసుకునేలా టిఫిన్ ప్లేట్ ఉండకూడదు. చిన్న మార్పులు చేస్తేనే బ్రేక్ఫాస్ట్ ను ఆరోగ్యంగా మార్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.